ఎపిసోడ్ రివ్యూని ఎలా స్టార్ట్ చేయాలి? సో, హౌస్‌మేట్స్ ఎమోషన్ ఎయ్యాలి కాబట్టి మనం కూడా ఎమోషనల్‌గా స్టార్ట్ చేయాలా? తనూజ కెప్టెన్ అయింది కాబట్టి ఒక హై ఇస్తూ స్టార్ట్ చేయాలా? లేకపోతే బిగ్ బాస్ టీమ్‌ని ఏసుకుంటా స్టార్ట్ చేయాలా అనేది ఆలోచిస్తా ఉంటాను. ఈలోపు మీరేం చేస్తారంటే, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఒక 2 సెకండ్లు బిగ్ బాస్ టీమ్‌ని ఏసేసుకుంటే గాని ఆ మనస్ఫూర్తిగా ఉండదు నాకు. సిగ్గుండాల బిగ్ బాస్ టీమ్‌కి కొంచెమన్నా గాని. ప్రోమో ముగ్గురికి కట్ చేశారు. ముగ్గురిది మాత్రమే కట్ చేశారు. ఆ ప్రోమోలో క్లియర్‌గా కనిపిస్తా ఉంది ఏంటనేది. మిగిలిన హౌస్‌మేట్స్‌ది ఎయలేదు. సో, మిగిలిన హౌస్‌మేట్స్‌ది వేయలేనప్పుడు కనీసం అంటే సరే ఓకే. అర్థం చేసుకోగలుగుతాను. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వలేరు, ఆపర్చునిటీ ఇవ్వలేరు. ఒకళ్ళకిచ్చి ఒకళ్ళు ఇవ్వకపోతే ఆ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తది కాబట్టి ముగ్గురికి మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదనుకుందాం. ఎపిసోడ్‌లో అన్నా గాని ఛాన్స్ ఇవ్వాలి కదా! సో, ఎపిసోడ్‌లో ఛాన్స్ ఇవ్వక, ప్రోమోలోనూ ఛాన్స్ ఇవ్వక ఇంకెందుకు ఆళ్ళు కంటెస్టెంట్‌లుగా లోపల ఉండమా? సో, తెలుగొచ్చో రాదో తెలుగోళ్ళో వేరే వాళ్ళో ఏ స్టేట్ వాళ్ళో సంబంధం లేని వాళ్ళో ఏదో ఒకటి ఆళ్ళకంటూ ఒక గాథలుంటాయిగా, ఆళ్ళకంటూ ఒక బాధలుంటాయిగా, ఆళ్ళకంటూ ఒకటుంటదిగా, ఆళ్ళకంటూ ఒక బాల్యం ఏడ్చి సచ్చిద్దిగా. పుట్టంగానే ఇప్పుడు గౌరవ్ 27 ఏళ్ల కుర్రాడుగా డైరెక్ట్‌గా వాళ్ళ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చుండడుగా. చిన్న పిల్లోడుగా ఉంటాడు గదా! నిఖిల్ గూడా ఉన్నాడు గదా! సంజన గారు గూడా ఉంటారు గదా! ఆమె 2 పిల్లలకి జన్మనిచ్చింది. మరి ఆళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి గదా! జనాలకి తెలియాలి గదా! సో, ఏమీ లేదు మా బాల్యంలో అన్నా కనీసం వాళ్ళు చెప్పాలి కదా! మేమంతా బానే ఉన్నాము. రితులాగా నేను ప్యాంపర్డ్ కిడ్ అని, లేకుంటే దివ్యలాగా నేను చాలా మంచిగానే ఉన్నాననో, లేకుంటే కళ్యాణ్ చెప్పినట్టు ఒక ఎమోషనల్ యాంగిల్ అనో, ఏదో ఒకటి ఇమాన్యుల్ చెప్పినట్టు వాళ్ళకి ఫినాన్షియల్‌గా వాళ్ళ స్ట్రగుల్ గానో, సో, తనూజ చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ మదర్ గురించో ఆళ్ళకి ఉంటాయి గదా! చెప్పే అవకాశం ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది బిగ్ బాస్ టీము. సో, అదొక్కటి నచ్చలేదు. సో, ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. సో, తనూజ కెప్టెన్ అయింది. సో, ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది. సో, అన్ని వారాల నుంచి కష్టపడుకుంటా వస్తా ఉంది. అడుగు దూరంలో అందకుండా ఎళ్ళిపోతుంది ఆ కెప్టెన్సీ. అలాంటిది ఈ వీక్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యి, ఈ వీక్ ఫ్యామిలీ వీక్‌లో ఆ అమ్మాయి వాళ్ళకి చూపెట్టాలనుకుంది. బట్ అది ఈసారి వచ్చింది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీకు. సో, 10థ్ వీక్‌లో ఆ అమ్మాయి కెప్టెన్ అయింది. సో, తన కష్టమే ఎక్కువ కనిపిస్తా ఉంది. సో, మోర్ ఓవర్ వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదా? అనేది కాసేపు పక్కన పెడితే, ఆ అమ్మాయి కష్టమే కనిపిస్తా ఉంది. చాలా వరకు కష్టపడింది. అంటే లైక్ అక్కడ యాపిల్స్ పెట్టాలి. సపోర్ట్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి యాపిల్స్ పట్టొచ్చు. దానికోసం ఈ అమ్మాయి ముందు అందరిని బతిమలాడుకుంది. చాలానే చేసింది ఈ అమ్మాయి. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ పట్టుకుంది స్వాడ్‌ని. చాలా గట్టిగా పట్టుకుంది. చాలా సేపు పట్టుకుంది. ఆ అమ్మాయి మెంటల్‌గా ఎంత స్ట్రాంగో, ఫిజికల్‌గా కూడా అంతే స్ట్రాంగ్ ఆ అమ్మాయి. ఎందుకు అంటే సో, ఈరోజు గట్టిగా నిలబడింది. సో, రితు చౌదరి ముందు వాళ్ళిద్దరి దాంట్లో ఏం పెట్టకపోయినా గానీ, సో, కంపేర్ రితు చౌదరి సో, టాస్క్‌లు చాలా గట్టిగా ఆడగలిగే అమ్మాయి, బలంగా ఉండగలిగే అమ్మాయి. సో, శ్రీజాని వాళ్ళని ఆ రోజు ఎంత గట్టిగా హోల్డ్ చేసిన అమ్మాయి, సో, స్వాడ్ మోయలేకపోయింది. బికాస్ ఆఫ్ ఆ ఈ స్ట్రెంత్. ఈ అమ్మాయి చాలా గట్టిగా మోసింది. చాలా సేపు ఉంది ఈ అమ్మాయి. ఓకేనా? అంటే లైక్ ఈ అమ్మాయి ఎంత ఫిజికల్‌గా స్ట్రాంగ్ అనేది అక్కడున్న హౌస్‌మేట్సే మాట్లాడుకుంటారు. గౌరవ్ గాని, లేకుంటే నిఖిల్ గాని మాట్లాడుకుంటా ఉంటారు. దానికంటే ముందు గౌరవ్‌ని అమ్మాయి పడేసింది కింద. అంటే లైక్ ఒక స్టేట్‌లోకెళ్ళిన తర్వాత ఎలా అయినా ఒకటి అవ్వాలి, మనం కెప్టెన్ అవ్వాలి, మనం చూపెట్టుకోవాలి, మనం నిరూపించుకోవాలని మెంటల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయితే ఆటోమేటిక్‌గా తెలియని బలం మనలోకి వచ్చిద్ది. కాబట్టే సో, అది అమ్మాయి చాలా గట్టిగా నిలబడింది. దాని తర్వాత ఇప్పుడు సంజన గారు వచ్చిన తర్వాత యాక్చువల్‌గా సంజన గారు నిఖిల్ దాంట్లో వెయిట్ పెడతారనమాట. సో, సంజన గారు నిఖిల్ దాంట్లో వెయిట్ పెట్టడం అనేది చాలా మందికి నచ్చుండకపోవచ్చు. అండ్ నిఖిల్‌కి ఎస్పెషల్లీ నిఖిల్‌కి నచ్చలేదు, గౌరవ్‌కి నచ్చలేదు. ఆ నిఖిల్‌కి, గౌరవ్‌కి నచ్చింది నాకు నచ్చలేదు. ఎందుకంటే సంజన గారి గురించి మీరు ఆలోచిస్తే అప్పటి వరకు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. బజర్ మోగింది. సరే ఒక్క బజర్ మోగేసరికి సో, ఫస్ట్ రితు చౌదరి వదిలేసింది. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ డే 1 నుంచి ఉంటుంది. ఫైట్ చేస్తుంది. ఒక 6, 7 సార్లు ఫైట్ చేసింది. ఒక స్టెప్ క్లోజర్‌లో అమ్మాయికి పోతా ఉంది. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి కొత్తగా వచ్చాడు. మేబీ ఫస్ట్ టైమ్ ఆ అబ్బాయి కెప్టెన్సీ రేస్‌లోకి వచ్చాడు. కెప్టెన్ అవ్వడానికి ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ ఒకసారి, ఇప్పుడొకసారి. సో, ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడతా ఉంది. ఎంత ఫ్రెండ్ అయినా కానీ సో, ఆ అమ్మాయి అంటే ఒక్కటే కదా పెట్టింది. సో, అతను మోయగలుగుతాడు. ఈ అమ్మాయి పెడితే వెంటనే పడిపోద్ది. అండ్ ఈ అమ్మాయి ఎఫర్ట్స్‌ని చూస్తూ వస్తున్నా ఆమె. అండ్ సో, ఈ అమ్మాయి ఒకసారి ఆమె కోసం సాక్రిఫైస్ చేసింది. ఓకే. దాని తర్వాత కాఫీ తాగిందా లేదా పక్కన పెడితే ఎంతో కొంత సాక్రిఫైస్ చేసింది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ అమ్మాయి ఏడ్చుద్ది. సో, ఈ అమ్మాయి బాధపడుతది ఖచ్చితంగా ఇంత దూరం వచ్చి పోయిద్దని. సో, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాము అన్న థాట్‌లో ఎళ్లి ఆమె ఆలోచించి ఉండొచ్చు ఇవన్నీ. సో, ఆలోచించి నిఖిల్‌కి పెట్టింది. సో, నిఖిల్ పడిపోతాడు. ఈ అమ్మాయి యునానిమస్‌గా కెప్టెన్ అయ్యిద్ది. చాలా కష్టపడింది ఈ అమ్మాయి గూడా. ఆ స్వాట్ పట్టుకొని ఇంత ఈజీగా నిలబడటం కష్టం ఇంతసేపు. ఇప్పుడు నేను ఇంతసేపు నిలబడటం చాలా కష్టం. మనం గుళ్ళో గంట కొడతా ఉంటాం రోజు ఎళ్లి పొద్దున్న. సో, ఒకటే పొజిషన్‌లో అంతంత సేపు చెయ్యి ఉంచాలంటేనే చాలా కష్టం అది. అది ఎవరికైనా గాని.
అది డెమో యాక్చువల్గా అదే చెప్తాడు అనమాట. సో ఈ అమ్మాయి అలా ట్రై చేస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో షీస్ బాగానే ఆడింది, గట్టిగానే ఆడింది గేమ్ అండ్ కెప్టెన్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్ మొదలు పెడతాడు. మీరు కెప్టెన్ అవ్వాలని కోరుకున్నాము, సో గెలిచారు కదా, అంటే మీరు కూడా కెప్టెన్ అవ్వాలని, అంటే ఇమాన్యుయల్ ఈ అమ్మాయి జస్ట్ ఆ గేమ్ గెలిచిన తర్వాత, దీనికంటే కెప్టెన్ అవ్వడానికి అంటే ముందు గేమ్ గెలిచిన తర్వాత, సో మీరు కెప్టెన్ అవ్వాలని కోరుకున్నాము, మీ బర్నీ గారు కోరుకున్నారు కెప్టెన్ అవ్వాలని చెప్పి, గౌరవ్ కోరుకున్నాడు కెప్టెన్ అవ్వాలని చెప్పి, సో ఇదే ఈయన కోరుకున్నారు కెప్టెన్ అవ్వాలని చెప్పి, సుమనన్న కోరుకున్నాడు, నేను కూడా కోరుకున్నాను మీరు కెప్టెన్ అవ్వాలని చెప్పి అంటాడనమాట. అంటే లైక్ ఆమె టాస్క్ గెలిచిన తర్వాత స్టార్టింగ్లో ఇమాన్యుయల్, అసలు ఇమాన్యుయల్ మామూలు మనిషి కాదు యాక్చువల్గా. అమ్మాయి క్యాప్టెన్ అయిన తర్వాత అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు, ఈ రోజు కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు అమ్మాయితో, ఇమాన్యుయల్ తోటి. అండ్ ఇమాన్యుయల్ మారడు, అమ్మాయి మీద ఒక జెల్సీ అనేది అమ్మాయి మీద ఉంది. ఎలా ఉంది, ఎంత ఉంది అనేది చెప్తాను. ఎందుకంటే ఆ సెలక్షన్ రూమ్తో మేబీ నాగార్జున సార్ ఏమన్నా అమ్మాయికి చూపిస్తారేమో, నిన్ను బర్నీ గారు సెలెక్ట్ చేయలేదు, ఇమాన్యుయల్ సెలెక్ట్ చేయలేదు, నేను సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసా నీకంటే, సో అప్పుడు అమ్మాయి పైకి వచ్చి అమ్మాయికి ఇంకేముంది తెప్పుద్ది తెలుసా, బర్నీ గారు చేసుంటారు, ఈ సుమ్ము చేసుంటాడు అంటది. అక్కడ చేసింది యాక్చువల్గా ఎవరు తెలుసా, గౌరవ్ సుమన్ చాలా గట్టిగా నిలబడ్డారు కాబట్టి తనూజ పేరు ఆ ప్రాబుల్ లిస్టులో చేరింది, లేకుంటే అసలు తనూజ పేరు చేరదు. ఎందుకంటే ఇటు పక్క వచ్చేసరికి బర్నీ గారు దివ్య పేరు డెమోన్ పేరు చెప్తాడు, ఈ అబ్బాయి వచ్చేసరికి దివ్య పేరు ఇమాన్యుయల్ సంజన గారి పేరు చెప్తారు, వీళ్ళిద్దరు పేరు చెప్తారు. అక్కడికి వచ్చేసరికి లేదు తనూజ ఉండాలి అని చెప్పి పట్టుపడతారు కాబట్టి సుమన్ అన్న అండ్ గౌరవ్, సో తనూజ గారి పేరు వచ్చింది అనమాట గట్టిగా. మళ్ళీ విలన్ అయిపోతాం ఎందుకు వచ్చింది చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు, లేకుంటే తనూజ పేరు ఎవరికి రాలా వాళ్ళిద్దరికి. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్, సో మీరు గెలిచారు కదా ఒక హగ్ ఇవ్వచ్చు కదా మాకు అని అంటే, సో రితు ఉంటుంది ఇమాన్యుయల్ కంటే వెళ్ళి కమాండర్ కళ్యాణ్ వెళ్ళి ఇవ్వు అంటే హగ్, ఇమాన్యుయల్ అంటాడు నువ్వు గెలిచుంటే నిజంగానే ఇద్దును రా హగ్ అంటాడు ఇమాన్యుయల్. అర్థమైపోయింది కదా, ఆ అమ్మాయి గెలవడం ఇమాన్యుల్కి పెద్ద ఇష్టం లేదు. అంటే అదేంట్రా అబ్బాయి కళ్యాణ్ గెలిస్తే ఇద్దాం అనుకున్నాడు అంటే, అది కాదు, ఇది నిజం, ఇది నార్మల్. కళ్యాణ్ గెలిస్తే ఇద్దామరా అనుకుంటావు కదా, నువ్వు గెలుచుంటే నిజంగానే ఇద్దునురా నువ్వు గెలుచుంటే, అది అలా అక్కడ అనవసరం కదా, నువ్వు గెలుచుంటే నేను ఇద్దునురా అని. ఆ అమ్మాయి గెలుపుని తీసుకోలేకపోతున్నాడు అనమాట ఇమాన్యుయల్, అది సంగతి. నెక్స్ట్ గౌరవ్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనమాట, బర్నీ గారు తనుజతో మాట్లాడుతూ ఉంటారు. సో లాస్ట్ టైము అంటే అడుగుతా సపోర్ట్ కదా, ఇక బయటకు వచ్చి టాస్క్ చూడగానే సపోర్ట్ గురించి కదా, సో లాస్ట్ టైం నువ్వే కదా రితుకి సపోర్ట్ చేయమని చెప్పావు అది ఇది అని చెప్పి బర్నీ గారు అంటే, అది లాస్ట్ టైం కదా అంటది ఈ అమ్మాయి తెలివిగా, అది లాస్ట్ టైం కదా అంటది. సో అది అంటే ప్రామిస్ ఏమన్నా లాస్ట్ టైం కదా ఇప్పుడు నాకు అవసరం కదా అని చెప్పి ఏమంటుంది అనమాట, రితు కాదు నాకు సపోర్ట్ చేయమని. పాప రితు కూడా అడుగుతూ ఉంటుంది అందరినీ, ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చెయ్యి, నాకు అసలు యాక్చువల్గా అంటే తనకి ఓటింగ్ ఉంది అంటది, లిటరల్లీ తనకి ఓటింగ్ ఉంది, నాకు లేదు, నాకు ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీక్, సో ఇమాన్యుయల్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయవా ఇమాన్యుయల్ కొంచెం ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే నాకు ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఆ ఓటింగ్లోంచి తీసేస్తారు కదా, సో డైరెక్ట్గా సేవ్ చేసేస్తారు కదా బిగ్ బాస్, అందుకని చెప్పి ఆ అమ్మాయి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది అనమాట. అండ్ తనుజ సుమన్ని కూడా అడుగుద్ది, సుమన్ ఓకే నీకే సపోర్ట్ అంటాడు. సుమన్ అన్న జెన్యూన్ అబ్బా, ఆ అమ్మకి నిజంగా సపోర్ట్ చేస్తారని కూడా సపోర్ట్ చేస్తాడు. లాస్ట్ టైము దివ్యాకి మాట ఇచ్చాడు, సో దివ్యాకి సపోర్ట్ చేశాడు, ఈసారి తినికి సపోర్ట్ చేయాలనుకున్నాడు, తినికి సపోర్ట్ చేశాడు సుమన్ అన్న, అది. నెక్స్ట్ రితు ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడుతుంది, కళ్యాణ్ తనుజకు వచ్చి చెప్తాడు, కళ్యాణ్ తక్కువ వచ్చి తనుజకు చెప్తాడు, దివ్య ఇమాన్యుయల్ నీ సైడ్ ఉంటే నువ్వు గెలిచేస్తావు, దివ్య ఇమాన్యుయల్ నీ సైడ్ లేకపోతే నువ్వు హాస్టల్ వదిలేసుకో, మేబీ లెక్కేసుకొని ఉంటాడు ఎవరికి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో వాళ్ళిద్దరే క్రూషియల్, వాళ్ళిద్దరుగా నీ సైడ్ ఉంటే నువ్వు గేమ్ గెలిచినట్టే, లేకపోతే లైట్ తీసుకొని కూడా చెప్తాడు డైరెక్ట్గా. అంటే ఎంత క్లోజ్ అయ్యాడంటే అమ్మాయితోటి చాలా క్లోజ్ ఉంటున్నాడు అబ్బాయి, హార్ట్ఫుల్గా ఉంటున్నాడు అబ్బాయి. సో అందుకని అలా చెప్పగానే దివ్య నాకు సపోర్ట్ చేస్తానని చెప్పింది మొన్నే అంటే, అవునా అది గుర్తు చేసి ఒకసారి అడుగు, ఒకసారి అందుకని మంచిది అడుగు, లేకుంటే నీ ఇష్టం అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి కెప్టెన్ ఉండాలి, ఆ అమ్మాయికి అన్న టెన్షన్ కంటే మనోడికి ఎక్కువ టెన్షన్ ఉంది కెప్టెన్ అవడం కోసం. తనుజ సంజన గారు అడుగుతుంది, సంజన గారు ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం అంటే, ఓకే రా సపోర్ట్ చేస్తాను రా అని చెప్పి సంజన గారు అంటారు అనమాట. రితు వెళ్ళి బర్నీ గారు అడుగుద్ది, బర్నీ గారు ప్లీజ్ అంటే సపోర్ట్ చేయాలంటే, ప్లీజ్ రా తనకి సపోర్ట్ చేయాలి, గోలెట్టేస్తుంది అంటాడు ఆయన, గోలెట్టేస్తుంది రా ప్లీజ్ రా అంటాడు. నిఖిల్ వచ్చి దివ్య అని అడుగుతాడు అనమాట, దివ్య ప్లీజ్ దివ్య అంటే దివ్య ఇక్కడ భలే చెప్పుద్ది, సూపర్ ఒక మాట చెప్పుద్ది, అది బాగా చెప్పింది అనుకుంటా, ఎందుకంటే దివ్య ఈ అమ్మాయి కూడా బాగా క్లోజ్ అయిపోతారు. సో తనుజ మేబీ అందుకే నామినేట్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు.
అంటే లైక్ దివ్యాని కానీ మళ్ళీ నామినేట్ చేస్తుంటే సపోర్ట్ గేమ్ కావాలి, కెప్టెన్ అవ్వాలి అమ్మాయికి ఉంటుంది కాబట్టి మేబీ ఎందుకు నామినేట్ చేయటము అని అనుకోరు కూడా ఉండొచ్చు. సో అంటే హౌస్ మేట్స్ మద్దతుతోనే కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి సో గౌరవ్తోనే పోదామని చెప్పి గౌరవ్తో వెళ్ళినట్టుంది ఆ రోజు నామినేషన్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు దివ్యాన్ని నామినేట్ చేస్తే ఆ ఎఫెక్ట్ సుమరన్న మీద పడుద్ది, బర్నీ గారి మీద పడుద్ది, సో రకరకాలుగా వేరే వేరే వాళ్ళ మీద పడుద్ది. సో అందుకు వచ్చిన గొడవ అని చెప్పి దివ్య నామినేట్ చేయకుండా కూడా ఉండొచ్చు. తనుజ తెలివితేటలు ఉపయోగించి ఉండొచ్చు చాలా గట్టిగా. సో నిఖిల్కి చెప్పొద్దు దివ్య, సారీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి కూడా నేను చేయకపోయినా కానీ, అంటే లాస్ట్ టైం తనుజకి సపోర్ట్ చేస్తా అని చెప్పి చేయకపోయినా, నేను కళ్యాణ్కి మాట ఇచ్చి తప్పినా కూడా వాళ్ళని నామినేట్ చేయలేదు. సో అందుకని నేను తనుజాకే సపోర్ట్ చేస్తాను ఈసారి అని చెప్పి ఆ అమ్మాయి చాలా మంచిగా చెప్పుద్ది అనమాట. అంటే లైక్ ఆమె తప్పుని ఒప్పుకుంటూ వాళ్ళు నన్ను అలా నామినేట్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు కూడా నేను చేయకపోతే నాకు ఇంకా గిల్ట్ ఫీల్ ఉంటుందని చెప్పి నేను చేస్తానని చెప్పి ఆమె చెప్పడం అనేది విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో తనుజ గారు గెలుస్తారు ఆబ్వియస్లీ. అండ్ ఇంకా భరణి కళ్యాణ్ గారు ఇంకా ఎగేసుకుని వెళ్తారనమాట. మామూలు కూడా కాదు, భరణి గారు ఎత్తుకుంటారు, ఇంకా మామూలు కదా హక్ చేసుకుంటాడు, ఇంకా అంతా జరుగుద్ది అనమాట. ఇంకా ఇమాన్యుయల్ అంటారు ఒక మాట, అమ్మయ్య ఫైనల్లీ ఏడుపు లేకుండా ఆ కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. లేకపోతే అమ్మాయి ఓడిపోతే అమ్మాయి ఏడ్చుంది కదా, బాధపడుతుంది కదా. ఇక్కడ మామూలుగా అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరో ఒక మెసేజ్ పెట్టారు నాకు, అన్న ప్రతిసారి అమ్మాయి రచ్చ చేస్తుంది, ఇక్కడ ఈ రీతు చూడు ఎంత సైలెంట్గా వెళ్ళిపోయిందో అని చెప్పి. యాక్చువల్గా అమ్మాయి రచ్చ చేయడానికి కారణము, ఇప్పుడు దానికి కారణం ఏంటంటే లాస్ట్ టైము అమ్మాయి పెద్దగా ఏం రచ్చ చేయలేదు. అంటే ఇమాన్యులు అదైతే క్యాప్ టాస్క్ పెట్టారు అక్కడ రచ్చ చేయలేదు అమ్మాయి. ఓకేనా, అమ్మాయి జస్ట్ కళ్ళు తిరిగింది కూర్చుంది. అంత ఇమాన్యుల్ కెప్టెన్ అప్పుడు అమ్మాయి పెద్దగా ఏమి ఏడవలేదు. మీరు చూస్తే ఎప్పుడు ఏడ్చుద్దంటే సపోర్ట్ టాస్క్ అప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేయకపోతే అప్పుడు అడుగు దూరంలో పోయింది. అంటే వాళ్ళ వల్ల, లేకపోతే నేను గేమ్ పెట్టుంటే మేబీ నేను ఆడుకునేదానేమో, లేకుంటే అడుగు దూరంలో వాళ్ళ వల్ల పోయింది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అన్న థాట్లో అమ్మాయి ఏడుచుద్ది తప్పితే ఆ అమ్మాయి గేమ్ ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కెప్టెన్ కాలేదు, సో 5th వీక్లో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, అమ్మాయి ఏమైనా ఏడ్చింది ఆ టైంలో? అది హౌస్ మేట్ సపోర్ట్ తోటి కాలేదు కాబట్టి అమ్మాయి సైలెంట్ అయిపోయింది. పెద్దగా ఏడ్చింది ఏం లేదు అమ్మాయి అప్పుడు కూడా. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏడ్చుద్ది, కొన్ని సిచ్యువేషన్స్లో ఏడవదు. ప్రతిసారి ఏడ్చుద్ది. ఆ అట్మాస్ఫియర్ని కానీ లేకుంటే ఆ కెప్టెన్ అయిన వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా, ఆ స్కోప్ లేకుండా ఈ అమ్మాయి తీసుకుంటుంది, విచ్ ఈస్ ఎ ఫాల్స్ నెరేటివ్ అది. ఓకేనా, ఖచ్చితంగా ఇప్పుడు రితు ఎందుకు ఏడ్చుండదు, రితు ఎందుకు బాధపడలేదంటే సో రితు చాలా కష్టపడింది. వేరే వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ అమ్మాయికి, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, లేదా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకపోవడం వల్ల అమ్మాయి ఓడిపోలేదు. సో ఆ అమ్మాయి చేతులారా ఆ అమ్మాయి పోగొట్టుకుంది, ఆ గేమ్ని పట్టుకోలేక ఓడిపోయింది. సో అది తనకు తెలుసు కదా, వేరే వాళ్ళ ఓడిపోలేదు, తన వల్ల తను ఓడిపోయింది కాబట్టి ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. ఈ అమ్మాయి కూడా తన వల్ల తను ఓడిపోయి సైలెంట్గానే ఉంటుంది. ఓకేనా, అది సంగతి. నెక్స్ట్ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు జరిగినట్టు కాకుండా అలాంటి గొడవలు చిన్న గిల్లి కజ్జాలు పెట్టి నన్ను రెచ్చగొట్టి మీరు రెచ్చిపోయి నన్ను అరిపించి మిమ్మల్ని నేను అరిచి గిడవలు ఇలాంటి రచ్చ లేకుండా సో కొంచెం మంచిగా ఎంటర్టైనింగ్గా ఉందాము, నా కెప్టెన్సీ మొత్తం కొంచెం చూసుకుందాం అని చెప్పి చాలా ప్లీజింగ్ అడుగుతుంది. ఈ అమ్మాయికి ఈ వీక్ దిన గంటమే నెక్స్ట్ వీక్. సో ఈ కెప్టెన్సీ ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ గ్రాఫ్ మొత్తం ఉల్టా అయిపోద్ది అమ్మాయిది. సో చాలా జాగ్రత్తగా కెప్టెన్సీ చేయాలి. నేను మొన్నటి నుంచి అదే చెప్తా ఉన్నా. చూద్దాం, ఇప్పటివరకు అయితే మాత్రం కొంచెం సాఫ్ట్ టోన్లోనే వెళ్తా ఉంది. సో ఎంతవరకు ఆ సాఫ్ట్ టోన్లో వెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇమాన్యుయల్ అక్కడ ఉన్న రితు వాళ్ళే షాక్ అవుతారు, ఏంటి ఈ అమ్మాయి ఇంత సాఫ్ట్గా అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 2 రోజులు ఉంటుందిలే అంటున్నారు. సో వాళ్ళకే నమ్మకం లేదు అమ్మాయి సాఫ్ట్ టోన్లో ఉంటుందని. బట్ ఆ అమ్మాయి కెప్టెన్ అయింది, వేరే సీజన్స్ అన్నీ చూసి వచ్చి ఉంటుంది. సో మరి ఇన్ని సీజన్స్ చూసి వచ్చిన అమ్మాయి, రైవలరీకే ఛాన్స్ ఇవ్వకుండా గేమ్ ఆడుతున్న అమ్మాయి, సో రేషన్ మేనేజర్గా ఉంటే గొడవలు జరిగాయి అని చెప్పి అర్థం చేసుకున్న అమ్మాయి, కెప్టెన్ అవ్వాలి అని చెప్పి పట్టుబడి మరీ కెప్టెన్ అయిన అమ్మాయికి ఇప్పుడు ఎలా డీల్ చేస్తుందనే చూద్దాం ఏం జరిగింది అనేది. సో నెక్స్ట్ తనుజ బర్నీ గారితో మాట్లాడుతుంటాడు. బర్నీ గారు చెప్తుంటాడు, నాకు అది నువ్వు నీ దగ్గర ఎందుకు పరిగెత్తుకొచ్చావు తెలుసా, నువ్వు అతను పడిపోతే నాకు టెన్షన్ వేస్తుంది, నువ్వు పడేస్తావేమోనని. లాస్ట్ వరకు వచ్చింది కదా, అందుకనే నాకు ఈ హౌస్లో పెద్దగా ఎవరు ఆడినా కానీ టెన్షన్ ఉంది, కానీ నువ్వు ఆడితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అంటే నువ్వు గెలవాలి అన్న ఆ టెన్షన్ అలా వచ్చేస్తుందని చెప్పి బర్నీ గారు అంటుంటాడు. ఆయన ఇన్ని మాట్లాడుతుంటాడు. ఫైనల్గా కెప్టెన్సీ కంటెండర్ రేస్లో మాత్రం ఈయన సెలెక్ట్ చేయడు ఆ అమ్మాయిని. అది ఎంతో హైలైట్. అది విచిత్రంగా ఉంటుంది ఈయన బంధాలు ఒక్కొక్కరితోటి, అది చాలా విచిత్రంగా ఉంటుంది. నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను అంటే నేను యాక్చువల్గా నేను హౌస్లోకి వస్తున్నప్పుడు మా వాళ్ళు చాలా చెప్పారు, నువ్వు ఉండలేవు, ఎక్కువ కాలం ఉండలేవు, సేమ్ చెప్తుంటుంది అమ్మాయి, నువ్వు ఇంట్లో వాళ్ళు ఉండలేవు, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, తొందరగా వచ్చేస్తావు అది ఇది అంటే. సో అలా అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా 9th వీక్ నాకు యాక్చువల్గా 9 లక్కీ నెంబరు. సో నేను 9th వీక్ నేను కెప్టెన్ అవుదాం అనుకున్నాను. సో కెప్టెన్ అయితే యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు 10th వీక్ వస్తారు కదా, సో వాళ్ళకి చూపిద్దాం, ఇదిగో నేను కెప్టెన్ అయ్యాను మీలా కాదు అని చెప్పి చూపిద్దాం అనుకున్నాను.
బట్ అది మిస్ అయింది. సో ఎనీవే 10th ఈ వీక్ ఫ్యామిలీ వీక్ జరగలేదు కదా, సో ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యాను ఫైనల్లీ. సో మామూలుగా నేను చూపించుకుంటా, నేను సాధించాను, ఐ డిడ్ ఇట్ అనేది. అంటే టూ మచ్ సపోర్ట్ లేకుండా, అంటే గ్రాంటెడ్గా కాకుండా అమ్మాయి టాస్క్ ఆడే గెలిచింది. సో సంజన గారు ఆ నిఖిల్కి పెట్టడం అనేది అది కొంచెం టర్నింగ్ పార్ట్. నిఖిల్ది పెట్టకపోయింటే సో అది అమ్మాయి ఆ సంజన గారు తీసుకొచ్చి తనూజ దాంట్లో పెట్టి ఉండుంటే సో ఖచ్చితంగా నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు. సో సంజన గారు క్రూషియల్ రోల్ ప్లే చేశారు అనమాట. నాకు ఇక్కడ గౌరవ్ హైలైట్, అసలు మామూలు హైలైట్ కాదు, గౌరవ్ రివ్యూయర్ అంతే అసలు ఇక్కడ మొత్తానికి. గౌరవ్ పెట్టి ఈరోజు హైలైట్ తెలుసా, కెమెరా దగ్గరికి వచ్చి ఈరోజు హైలైట్ ఏంది తెలుసా, బర్నీ గారిని తనుజ సపోర్టర్ బర్నీ గారు అంటున్నారు. తనుజ సపోర్టర్ బర్నీ గారు సపోర్ట్ చేసింది డెమోన్కి, దివ్యకి. అబ్బా ఇది హైలైట్. మనం ఏదైతే మాట్లాడతామో రివ్యూలో అదే రివ్యూ ఆడ కెమెరా ముందు చేసేసాడు బర్నీ గారు ఇది అన్న సంగతి ఆడియన్స్కి చెప్తున్నాడు. అది బిగ్ బాస్ వేసేసాడు కూడా క్లిప్. అంటే బర్నీ గారు సపోర్ట్ చేయలేదు, అక్కడ వెళ్ళి బర్నీ గారు అక్కడ చేస్తే ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయికి ఇక్కడ నెక్స్ట్ సంజన గారు, మళ్ళీ నిఖిల్కి క్లోజ్ ఫ్రెండ్ సంజన గారి హౌస్లో, అలాంటి కాదు సంజన గారు ఫ్లిప్ చేశారు. ఆ యాపిల్ సంజన గారు తనూజాకి పెట్టుంటే నిఖిల్ ఈజీగా కెప్టెన్ అయ్యేవాడు. ఇందాక చెప్పాను అది ఈజీలీ విన్. బట్ సంజన గారు ప్లేడ్. సంజన గారు ఫేక్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. అండ్ బర్నీ గారు ఆల్సో ఫేక్ పర్సన్. ఆయన అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చేశాడు అంతే. సంజన గారు కూడా ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ తనూజాకి హెల్ప్ చేశాడు, సెట్ చేసింది. బర్నీ గారు దివ్య పేరు డెమోన్ పేరు చెప్పి ఇప్పుడు తనూజ గెలవగానే అంటే ఈయనేదో పెద్ద సపోర్ట్ చేసినట్టు, ఈయన సపోర్ట్ చేయడం వల్ల అమ్మాయి గెలిచినట్టు, ఆ ఎగస్టాలు ఎందుకు అన్నట్టుగా మన గౌరవ్ బాబు మాట్లాడుతుంటాడు అనమాట. నెక్స్ట్ బర్నీ గారు వచ్చి మాట్లాడుతుంటాడు నిఖిల్తో. నేను వచ్చి రాగానే యాక్చువల్గా తనూజ అండ్ దివ్య నామినేట్ చేయాలనుకున్నాను, బట్ ఒకటే నామినేషన్ వచ్చింది, అందుకే ఒకరిని చేయగలిగాను. ఆ ఒకరిని చేసింది ఎవరు మీరు నామినేషన్? సంజన గారిని కదా నామినేట్ చేసింది. సో సంజన గారు నామినేట్ చేసి తీసుకెళ్ళి నిఖిల్ చేతిలో పెడితే నిఖిల్ తనూజ నామినేట్ చేశారు. మీరు చేసింది కాదు కదా. సో ఈయన వచ్చి రాగానే తనూజాని ఎవరు దివ్య నామినేట్ చేయాలనుకున్నాడు కదా, ఈయన డైరెక్ట్గా తనూజ నామినేట్ చేసేస్తుంటే పోయేది, లేదే ఈయన దివ్య నామినేట్ చేస్తున్నా పోయేది. సో తీసుకెళ్ళి సంజన గారిని నామినేట్ చేశారు. ఇప్పుడు ఈయన దివ్య నామినేట్ చేసి సో నిఖిల్ చేతికిస్తే తనూజ నామినేట్ చేస్తుంటాడు అని ముందే ఊహించుంటే అప్పుడు రెండు అయిపోయావు కదా పనులు. ఏదో చెప్తాడు, ఏదో చెయ్యాలనుకున్నాడంట, సో చేయలేకపోయాడంట. చేద్దామని అనుకుని ఊపిలో వచ్చి ఉంటాడు, బట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ మార్చుకున్నాడు. ఇప్పుడైతే కంప్లీట్గా మళ్ళీ ఏదైతే బర్నీ గారు బయటకు వెళ్ళిపోయారో దేని ద్వారా, సో మళ్ళీ అదే బర్నీ గారు కనిపిస్తున్నారు కానీ కొత్త బర్నీ గారు ఏం కనిపించట్లేదు నాకు. హౌస్లో వాళ్ళకు కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ నిఖిల్ చెప్తుంటాడు అనమాట బర్నీ గారు, థ్యాంక్స్ టు సుమనన్న, నా ఐస్ ఓపెన్ చేశాడు సుమనన్న అని. అంటే లైక్ సంజన గారిని పిలవటం వల్ల, సంజన గారు వచ్చి నిఖిల్ దానికి పెట్టడం వల్ల అప్పుడు అంటే అప్పటి వరకు నేను నా ఫ్రెండ్ అనుకున్నాను, సంజన గారితో క్లోజ్గా ఉంటారు, బాగుంటారు. సో అలాంటిది అలా చేయటం నాకు నచ్చలేదు. అంటే ఫైనల్గా ఆమె ఏంటి అనేది నాకు క్లారిటీ వచ్చింది, కళ్ళు తెరిపించారు అని చెప్పి సుమనన్నకి థ్యాంక్స్ చెప్తుంటాడు అనమాట. ఇంకా సంజన, నిఖిల్, గౌరవ్ వీళ్ళు కూర్చో అంటే నైట్ కిచెన్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు, డిష్ వాషింగ్ దగ్గర. అంటే యూ హ్యావ్ ఏ ఫిజికల్ స్ట్రెంత్ కదా, అందుకని ఒక యాపిల్ 100 grams యాపిల్ పెట్టినా కూడా నువ్వు తట్టుకుంటావు అని పెట్టాను, అంతేగాని సో ఇంకేం లేదు. కాబట్టి నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు కానీ మాట్లాడంటే అదేం లేదు అదేం చెప్పంటారు అనమాట. సో పొద్దున్నే మాట్లాడిపోదు, ఇంకా నెక్స్ట్ రోజు పక్క రోజు ఈరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ తోటి గౌరవ్ చెప్తూ ఉంటారు, తనూజతో చెప్తుంటారు అనమాట. బయట కూర్చోంటారు, అక్కడ ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ మన సంజన గారు కూడా కూర్చోంటారు, ఇక్కడ నిఖిల్ కూర్చొని ఉంటాడు. నిఖిల్ సంజన గారిని ఎత్తి పొడవడం కోసం, అంటే లైక్ ఎత్తి పొడిచి ఎలా ఉంటే మాట్లాడమాట. ఇక్కడ నీకు తనూజ ఇక్కడ అందరికీ నువ్వే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అంటాడు అనమాట. యాక్చువల్గా అది ఆ ఒక్క కౌంటర్ అది. సో ఇక్కడ తనూజకి సంజన గారికి మధ్యలో గొడవ జరిగింది విచిత్రంగా. సంజన గారు అంటాడు అంటే లైక్ అలా ఏం లేదు, అలా అయ్యింటే నేను 10th వీక్ దాకా ఎందుకు అవుతాను కెప్టెన్, 10th వీక్లో ఎందుకు అవుతాను, ఎప్పుడు అవుతుండే కదా అని చెప్పి ఈ అమ్మాయి అంటారు అనమాట. సంజన గారు అట్లీస్ట్ 10th వీక్లో అయినా అయ్యావు కనీసం, అంటే 10th కనీసం అందులే 10th వీక్లో అయినా అయ్యావు కదా, పొరపాటున బిగ్ బాస్ ఇంకోసారి సెకండ్ రౌండ్ పెట్టుంటే అనగానే ఈ అమ్మాయికి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. తనూజ గారు సంజనతో చెప్తుంటుంది, సంజన గారు చెప్తుంటుంది, సంజన గారు గట్టిగా ఇస్తారు మామూలుగా కౌంటర్స్లో. సంజన గారు ఈ పెట్టుంటే ఆడేదాన్నండి నిఖిల్తో, అంటే ఈ పెట్టుంటే గిట్టుంటే ఇలాంటి మాటలు ప్లీజ్ దయచేసి మాట్లాడకండి సంజన గారు, ఓకేనా. నిఖిల్తో పెట్టున్నా, డెమోన్ ఉన్నా, నిఖిల్ ఉన్నా, అక్కడ ఎవరున్నా కాడ నేను ఆడేసేదాన్ని. సెకండ్ రౌండ్ పెట్టుంటే నేను ఆడేదాన్ని. నా చెయ్యి విరిగిపోయినా కానీ ఏడుస్తా, నేను ఏడ్చుకుంటా అయినా కానీ గేమ్ ఆడేదాన్ని. ప్లీజ్ సంజన గారు, ఈ వర్డ్ నాకు మీలో అస్సలు నచ్చట్లేదు, ప్లీజ్ మీరు రిపీట్ చేయకండి, ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా అంతే, తనూజ అయితే మాత్రం
ఆ డెమోని అయితే మాత్రం ఇరగేసేవాడు అన్నారు. లాస్ట్ వీక్ కూడా ఇమాన్యుయల్ గౌరవ్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆడుతుంటే నువ్వు వెళ్ళుంటే చాలా కష్టం అని చెప్పి అన్నారు. ప్లీజ్ సంజన గారు అలా అనకండి, నేను చాలా గట్టిగా ఆడగలుగుతాను. నిజంగా షీఈ్ అ ఫైటర్, చాలా గట్టిగా ఆడింది గేమ్, మామూలుగా ఆడలేదు, నెక్స్ట్ లెవెల్ ఆడింది అమ్మాయి గేమ్, అంతసేపు హోల్డ్ చేసింది అమ్మాయి. సో ఎవరైతే మనం రితుతో కంపేర్ చేస్తామో సో రితు కూడా పడిపోయింది అమ్మాయిది. సో ఈ అమ్మాయి చాలా గట్టిగా నిలబడింది. సో జస్ట్ ఆ లైవ్లో కూడా ఎక్కువసేపు ఏం లేరు, ఆ బాల్ పెట్టంగానే ఆ యాపిల్ ఒక్క యాపిల్కి బిగ్ బాస్ ఎన్ని యాపిల్ పంపించాడు, మేబీ ఒక 20 యాపిల్ 18 యాపిల్ పంపించుంటాడు దగ్గర. సో ఆ 18 యాపిల్లకైనా కూడా మేబీ 20 ఎంతో అంటాడు అనుకుంటా ఇమాన్యుయల్ దాకా. సో ఆ యాపిల్స్ పట్టినా కూడా ఒక్క యాపిల్కే పడిపోయిందంటే సో అంటే నిఖిల్కి ఉన్న స్ట్రెంత్ తోటి ఈ అమ్మాయి స్ట్రెంత్తో మనం కంపేర్ చేస్తే మినిమం నిఖిల్ ఒక 2-3 యాపిల్స్ పెట్టేంత వరకు హోల్డ్ చేయగలగాలి. బట్ నిఖిల్ ఒక్క యాపిల్కే పడ్డాడంటే ఈ అమ్మాయి చాలా గట్టిగా నిలబడిందని అర్థం, ఇంకొంచెంసేపు కూడా నిలబడుతుంది అని కూడా అర్థం, అదన్నమాట. అది సంజన గారు అర్థం చేసుకోవాలి బేసిక్గా. లాస్ట్ టైం కూడా మీరు అలాగే మాట్లాడారు, అంటే లైక్ అలాగే అలా కాదు, యాక్చువల్గా నీ మీద నాకు రితు మీద కన్సర్న్ ఉంది కాబట్టి యాక్చువల్గా నిఖిల్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ నేను నిఖిల్ దాంట్లో వేశాను అంటే అది కాదు. ఇప్పుడు చూడు నిఖిల్ వెళ్ళిపోతే మీరు కావాలంటే ప్లీజ్ సంజన గారు అది నిఖిల్కి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, అంతేగాని మమ్మల్ని ఇలా అనొద్దని. సో కొంచెం తీసి పారేసినట్టే కొంచెం తీసి పడేసినట్టే మాట్లాడారు సంజన గారు. అంటే నువ్వు వాళ్ళేవు నువ్వు అలా అంటే ఏమి తెలుగు ప్రాపర్ కమ్యూనికేషన్ రాదు సంజన గారికి. సో సంజన గారు మాట్లాడేటప్పుడు మేబీ ఆ మైండ్లో వేరే ఇంటెన్షన్ ఉంటుంది, బట్ అది బయటకు వచ్చేది మాత్రం కంప్లీట్గా ఎదుటోళ్ళకి హర్ట్ అయ్యేలాగే మాట్లాడతారు. ప్రతిసారి ఇలాగే మాట్లాడారు, అది సంజన గారికి అది మనం ఏం చేయలేము అసలు, అంటే వీళ్ళకి ఇంకా దాన్ని మనం గట్టిగా అడ్రస్ కూడా చేయలేము, సంజన గారు అలాగే మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి నిఖిల్తో మాట్లాడలేదు, కొంచెం మాట్లాడవా అది ఇది అని చెప్పి, సరే నేను మాట్లాడతా లేదని చెప్పి తర్వాత మాట్లాడతానమాట. నిఖిల్ ఏందన్నా కోపంగా ఉన్నావా అని చెప్పి మళ్ళీ బయట కూర్చొని మాట్లాడుతుంటే కోపం కాదు కానీ నాకు అది ఫేక్ ఉంటే నచ్చదు అంటాడు. సో ఇమాన్యుయల్ అన్న ఫేక్ అక్కడ ఫేక్ ఏమి లేదన్నా, జస్ట్ అది అంటే ఆ అమ్మాయి ఇద్దరు ఉన్నారు కదా, సో మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతారని చెప్పి ఇద్దరు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారు కదా, సో అందుకని మీకు పెట్టింది అని చెప్పితే అదే యాక్చువల్గా ఇప్పుడు రితు అక్కడ ఆ ప్లేస్లో ఉండి రితుకి సపోర్ట్ చేస్తాను నీకు సపోర్ట్ చేయలేని చెప్పి నాకు చెప్పుంటే ఓకే తను, బట్ యాక్చువల్గా తను నాకు సపోర్ట్ చేస్తా అంది, నన్ను నా ఫ్రెండ్ కదా, మరి నేను కెప్టెన్ అవ్వాలని చూడాలనుకున్నప్పుడు మరి వేరే పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు రితు ఉంటే ఓకే కానీ థర్డ్ పర్సన్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, అది నాకు నచ్చలేదు ఇమాన్యుయల్ అని చెప్పి. అండ్ తన రీజన్ ఏదైతే చెప్పుద్దో నాకు ఆ రీజన్ కూడా నాకు నచ్చలేదు ఇమాన్యుయల్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడనమాట మనోడు. నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో, సుమనన్న ఫ్యామిలీ ఫోటో వచ్చింది. సో సుమనన్న ఫ్యామిలీ ఫోటో రాగానే సుమనన్న ఇంకా ఆయన చెప్పుకున్నాడు అనమాట, మేము ఒక్క రూమ్లో ఉండేవాళ్ళము, నాన్న మేము అక్క సిస్టర్ ఉండేవాళ్ళము. సో నాన్న అది తాతయ్య వాళ్ళ షాప్ నాన్న నడుపుతుండేవాడు, దాని తర్వాత మేము ఎలాగోలా అంటే నాన్న మళ్ళీ అదే షాప్ని తీసుకొని మళ్ళీ మంచిగా ఇల్లు అవి కట్టాడు, మేము చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం, దాని తర్వాత చిన్నగా ఎదిగాము, నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అంటే ఎక్కడి నుంచి వచ్చామో ఏ ప్లేస్ నుంచి వచ్చామో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అవి గుర్తుపెట్టుకున్నప్పుడే తలకి నెత్తికి ఎక్కదు గర్వం అనేది మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడని చెప్పి సుమనన్న చెప్తాడు. సో సుమనన్న ఫోటో చాలా క్యూట్ ఉంటుంది అనమాట, మామూలు కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు ఇంకా కళ్యాణ్ కూర్చోంటారు బయట, ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి, ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సో చైల్డ్హుడ్ మెమరీస్ నీకేం చైల్డ్హుడ్ మెమరీస్ లేవా అని అబ్బాయి అడుగుతాడు. ఇంకా ఆ అమ్మాయి ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయికి చెప్తా ఉంటుంది అనమాట, స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆబ్వియస్లీ నీకు మన సుమనన్న చెప్పినప్పుడు అమ్మాయి గొంతు దాకా వచ్చింది, బేసిక్గా ఎమోషనల్ అవుతున్నప్పుడు ఏమైంది గొంతులో తడి వచ్చింది, గొంతు దాకా వచ్చింది అనమాట, ఒక తెలియని ఎమోషన్ గొంతు దగ్గర ఉంటుంది. మాట్లాడేటప్పుడు అది బయటికి కక్కలేక మింగలేక ఒకటి ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది, అది కొంత సినిమాలు చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఆ ఎమోషన్ అమ్మాయి లోపల ఉంది. సో అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అది కళ్ళలోంచి ఏడుపుకు వస్తుంటారు అనమాట. సో అమ్మాయి వాళ్ళ గురించి ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంది, మేము ముగ్గురు ఉన్నాము, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఎవరికి వాళ్ళు అయిపోతున్నాము, అది ఇది అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటుంది. నువ్వు ఆగు, ఒక చోట నిలబడు, ఏడవకు, నువ్వు అటు ఇటు తిరుగుతుంటే ఏడుస్తావు, వచ్చి కూర్చో అంటే ఆ అమ్మాయి అయినా కానీ మాట్లాడుతూ ఉంటుంది, అమ్మాయి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట, ఇంకా ఒక ఫ్లోలో చెప్పుకుంటూ ఉంటుంది. చెప్తా మీకు దీనికి చెప్పుకుంటామంటే నువ్వు ఏడొస్తావు కూర్చో అనవసరంగా అడిగానని చెప్పి అబ్బాయి అనుకుంటాడు, అంటే అనవసరంగా ఏడుస్తుంది అమ్మాయిని, నువ్వు ఏడవకు వద్దు ఆపేసే ఏడవకు చాలు అంటే ఆపేసే ఏడవకు అంటే అమ్మాయి ఇంకా అంటే నువ్వు చెప్పేది ఆపేసే అన్నట్టు అమ్మాయికి అర్థమైనట్టుంది, అమ్మాయి ఇంకా టొక్క లోపలికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంటే ఏదైనా ఒక సిట్టింగ్లో కూర్చున్నావు అనుకో, వాడెవడో కొంచెం మొత్తం ఎక్కినాడు వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు,
ఇప్పుడు ఆయన మన మధ్యలో కట్ చేయకూడదు. అంటే ఆడ ఎమోషన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు నాకు అది వాళ్ళ లవ్ స్టోరీయో లేకుంటే వాడు బాధలో చెప్తుంటాడు. సర్లేదు అంటే ఆడి బాధని మనం చూడలేక వాడు ఫీల్ అవుతూ ఉంటే మనకి చూస్తున్న మనకి బాధ వచ్చింది కదా. అదే సర్లే వదిలేరన్నా అనుకో ఆడికి కోపం వచ్చింది. అరే నేను చెప్పేది పూర్తిగా ఏంట్రా, నా మనసులో మొత్తం కక్కాలనుకుంటున్నా, నువ్వు కక్కనివ్వేంట్రా అని చెప్పి ఓడి బాధ ఓడిది. సో అలాగే సేమ్ ఈ అమ్మాయి కూడా అంతే. ఆ అమ్మాయి బాధ అమ్మాయిది. అమ్మాయి అయితే చెప్పాలనుకుంటుంది, మనసులో ఉన్నది బరువు దించుకోవాలనుకుంటుంది. చెప్తున్నప్పుడు ఈ అబ్బాయి ఏంటి, ఆ అమ్మాయి బాధపడుతుంటే ఈ అబ్బాయి చూడలేకపోతున్నాడు కాబట్టి ఆపు ఆపు అంటాడు. ఆపమంది ఏడుపుని, ఆ అమ్మాయి మాటలు అనుకుంది. సో లోపలికి వెళ్ళిపోతా, అరే ఏడవటం ఆపమంటే కూడా తప్పేనా అని చెప్పి మళ్ళీ లోపలికి వస్తాడు. మళ్ళీ లోపలికి వస్తే ఇదే కళ్యాణ్లో వర్స్ట్ పాటు, అడుగుతావు చెప్పమంటావు, మరి చెప్తుంటే ఆపమంటావు, ఎందుకు నేను ఏడిస్తే ఏడుస్తాను, ఉంటే ఉంటాను, చస్తే చచ్చాను, నీకెందుకు అంటే అది కాదురా నువ్వు ఏడుస్తున్నావంటరా. యాక్చువల్గా ట్రిగ్గర్ అవ్వచ్చు, ట్రిగ్గర్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా చెప్తాడు అబ్బాయి. అది కాదురా నువ్వు ఏడుస్తున్నావంటరా అదిరా అంటే అసలు నువ్వెవరు చెప్పడానికి నన్ను ఏడవద్దని. ఇంకా అమ్మాయి ఎమోషనల్ అయిపోద్ది అనమాట బేసిక్గా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళతో ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఏంటి ఇప్పుడు ఒక రివ్యూయర్లుగా మనం ఇంకా వీళ్ళు నెగిటివ్ వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని చెప్పి ఇంకా హైలైట్ చేయడం తప్పితే వీళ్ళిద్దరు లోపల ఏం ఇప్పుడు అబ్బాయి యాక్చువల్గా ట్రిగ్గర్ అయ్యే మూమెంట్ అది. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ట్రిగ్గర్ అవుతారు. అబ్బాయి ట్రిగ్గర్ అవ్వాలి, ఎందుకంటే ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటాడు అబ్బాయి. సో ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎమోషనల్ అయింది కదా, ఆ ఎమోషన్ని కట్ ఆఫ్ చేశారని చెప్పి ఆ అమ్మాయికి బాధ అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రితు వచ్చింది అనమాట. రితు వచ్చినప్పుడు బర్నీ గారు తీసుకొస్తారు. మీరే అండి నా చిన్నప్పుడు వీళ్ళను, సో నేను చిన్నప్పుడు మీ సీరియల్ చూస్తూ చిల్ల సంవత్సరం సీరియల్ పేరు చెప్పకుండా చెప్పుద్ది, ఆ సీరియల్ చూస్తూ ఉండేదాన్ని. సో మిమ్మల్ని చూసి నేను యాక్టింగ్ అవ్వాలనుకున్నాను, యాక్టర్ అవ్వాలనుకున్నాను, ఎప్పటికైనా విలన్ అవుతాను. సో నేను మా అన్న మా అమ్మ మా నాన్న, సో నేను ప్యాంపాటి గిట్టే అని చెప్పి చెప్పొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ పవన్ది వచ్చింది. సో డెమాన్ పవన్ది వచ్చింది. డెమాన్ పవన్ ఏడ కూడా అన్యాయం. 6th క్లాస్కి తీసుకొస్తారు, పిల్లోడికి తీసుకురావచ్చు కదా. 6th క్లాస్లో అబ్బాయి చెస్ ఛాంపియన్ అని చెప్పి చూపించడం కోసం తీసుకొస్తారు. సరే సంభవం ఎంతమంది ఒప్పుకోవచ్చు మనం, అబ్బాయి చెస్ ఛాంపియన్. సో వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చెస్ నేర్పించాడంట. సో వాళ్ళ నాన్నతో ఆడేవాడు. వాళ్ళ నాన్న ఎప్పుడైతే ఓడించడం మొదలుపెట్టాడో అప్పుడు ఒక మాస్టర్, ఆ మాస్టర్ అతనికి చెస్ ఆడేదాన్ని చూసి అందరిళ్ళకి పంపించి సో ట్యూషన్స్ చెప్పించేవాడంట. సో దాని తర్వాత అలా అలా అబ్బాయి డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయ్యాడంట చెస్లో. మామూలు విషయం కదా, కుర్రాడు చెస్ ఛాంపియను, గేమ్స్ బాగా ఆడతాడు, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హ్యాండ్స్ కింద పెట్టి పైకి నడుస్తాడు. అబ్బో మామూలు కథలు లేవు అసలు కుర్రాడు దగ్గర, గట్టిగా ఉంటాడు. అలాంటి కుర్రాడికి ఓట్ బ్యాంక్ లేదు, పిఆర్ లేదు. పిఆర్ ఓట్ బ్యాంక్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్. సో కళ్యాణ్ రాగానే సో వాళ్ళ ఫాదర్ వాళ్ళ గురించి చెప్తుంటాడు, నేను ఇలా పెరిగాను, ఇక్కడ అది చేశాను, ఇది కృష్ణుడి బొమ్మ వేయించిన ఫోటో తీసుకొస్తారనమాట. యాక్చువల్గా మా వార్డెను అక్కడ కృష్ణుడి బొమ్మ వేయించింది, ప్రిన్సిపల్ అడిగితే అది అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. అంటే డాడీకి చిన్నప్పుడు బిజినెస్లో బీభత్సమైన హై వచ్చింది, సో నేను పుట్టినందుకు అంత వచ్చింది అన్నట్టు ఉండేదన్నమాట. బావులు కూడా కాదు. దాని తర్వాత కొంచెం ఫ్రెండ్స్ని వాళ్ళు వీళ్ళు నమ్మిన తర్వాత సడన్గా కొలాప్స్ అయిపోయాడు, జీరో అయిపోయాడు. మా డాడీ వాళ్ళ అక్క సిస్టర్స్ ట్విన్స్ అనమాట, నన్ను తన దగ్గరికి పంపించేశాడు. సో నేను మా డాడీ వాళ్ళ దగ్గర చాలా చిన్నప్పుడు తక్కువ ఉన్నాను, వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగాను. అండ్ ఎంత అత్త వాళ్ళ దగ్గర పెరిగినా కానీ అమ్మ వాళ్ళే కదా మెయిన్ అంటాడు. సో ఈ పాయింట్లో మనం కూడా రిలేట్ చేసుకోవచ్చు. మనం కూడా చిన్నప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయినా కానీ ఎంతైనా మన ఇంట్లో ఉండడానికి మన అత్త వాళ్ళ ఇంట్లో ఉండడానికి తేడా ఉంటుంది కదా. నేనే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎప్పుడు తీసుకుపోతారా, ఎందుకు ఇంకా 10 రోజులు ఇంకా రాలేదని చెప్పి నాకు మా అమ్మ వాళ్ళ మీద కోపం ఉండేది. అబ్బాయి కూడా అదే అంటాడు, నాకు మా అమ్మ వాళ్ళ మీద కోపం ఉండేది, నేను తిట్టుకునేవాడిని. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాను అని చెప్పి బాధపడతా ఉంటాడు అనమాట. అండ్ నాకంటే వాళ్ళు నన్ను ఎందుకు దూరం పెట్టారో నాకు తెలిసేది కాదయ్యా చిన్నప్పుడు. సో అందుకని నాకు చాలా బాధగా ఉండేది. అంటే నేను ఏం చెప్పలేకపోయాను. అంటే లైక్ నా వల్ల ఏమన్నా పోయిందా, లేకుంటే అందుకే నన్ను దూరం పెట్టారు, ఆస్తులు నా వల్ల పోయాయా అన్న థాట్ నాలో ఏమన్నా వచ్చి, అంటే ఆ అబ్బాయి అలాగే ఆలోచిస్తున్నాడు కదా. ఒక చిన్న పిల్లోడు, ఆ లక్ మేబీ అది ఎవరైనా కానీ ఎక్కడైనా చుట్టుపక్కల మాట్లాడుకుంటుంటే అబ్బాయి విన్నాడో ఏమో మరి తెలియదు కానీ, సో అలా మాట్లాడుకుంటాడు అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళతో పెద్దగా ఏమీ లేదు. సో నాకు మా అత్త వాళ్ళతోనే, నాకు మా మమ్మీ వాళ్ళతో నేను జస్ట్ ఒక 4 years ఉన్నానేమో. ఎందుకంటే నాకు మా అమ్మ వాళ్ళు ఇక్కడ అబ్బాయి చెప్తారంటే మా అమ్మ వాళ్ళు వచ్చి, అందుకే నాకు అంత అట్రాక్షన్ ఉండదు, అంత అటాచ్మెంట్ ఉండదు అని అబ్బాయి చెప్తాడు. ఇక్కడ అబ్బాయి చెప్పిన దాంట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే బ్లఫ్ చేయలేదు అబ్బాయి. ఇప్పుడు దేర్ ఇస్ ఎ స్కోప్ అబ్బాయికి బ్లఫ్ చేయడానికి. అంటే నాకు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు రావాలని ఉంది, మా అమ్మ వాళ్ళు నేను చూడాలని ఉంది, మా అమ్మ అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళతో నేను పెరగలేను, మా అమ్మ వాళ్ళతో నేను ఉండలేదు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇప్పుడు హౌస్లో, ఇప్పుడు అబ్బాయి దానికంటే 2 రోజుల ముందు కూడా దివ్య వాళ్ళతో చెప్తాడు, మా అమ్మ వాళ్ళు రాకపోతే నాకు పర్లేదు, మా అమ్మ వాళ్ళు రాకపోతే నాకు పర్లేదు అని.
దేర్ ఇస్ స్కోప్ కదా. ఇప్పుడు ఆ అబ్బాయి మా అమ్మోళ్ళు రావాలి, మా అమ్మోళ్ళు చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ చెప్పొచ్చు. ఈ అబ్బాయి ఇప్పుడు ఇది చెప్పొచ్చు. అందుకని మా అమ్మ ఇప్పుడు నుంచి మా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాను, చిన్నప్పటి నుంచి లేదు కాబట్టి అందుకని నేను మా అమ్మ వాళ్ళతో ఉంటాను. ఏదైనా అబ్బాయి బ్లఫ్ చేసుకోవచ్చు, నాకు మా అమ్మ కావాలి, మా నాన్న రావాలి, ఇలాంటిది స్కోప్ ఉంటుంది. అంటే ఇంత ఎమోషనల్ అయిన తర్వాత అబ్బాయి మనం ఏమనుకుంటాం, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే బాగుండదు అని అనుకుంటాం. యాక్చువల్గా అబ్బాయి అలాంటి బ్లఫ్ వేయలేదు అక్కడ. సో చాలా జెన్యున్గా వాళ్ళు వచ్చినా రాకుండా పర్లేదు, నాకు అటాచ్మెంట్ లేదని చెప్పి చాలా ఓపెన్గా చెప్తున్నాడు అబ్బాయి. అది నాకు నచ్చింది. అంటే ఒక ఎమోషనల్ డ్రామాకి స్కోప్ ఉన్నా కూడా, అసలు డ్రామా పక్కన పెడితే ఎమోషనల్కి ఛాన్స్ ఉన్నా కూడా, ఆ స్కోప్ ఉన్నా కూడా అబ్బాయి దాన్ని వాడుకోవట్లేదు. వాడుకోకపోవడాన్ని నాకు నచ్చింది. ఐఎమ్ వాజ్ ఈగర్లీ వెయిటెడ్ అసలు వాళ్ళ అత్త ఎవరు అనేది. సో మరి అంతలా పెంచిన అత్త ఎవరో చూడాలి మనం, వాళ్ళ అమ్మ వాళ్ళకంటే. అదనమాట. నెక్స్ట్ దివ్యాది వచ్చింది. సో దివ్యాది నార్మల్. ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ది కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ ఊరు, వాళ్ళ ఏ స్టేజ్ నుంచి వచ్చారు మనం ఆల్రెడీ చూసాం. పటాసు వాటిలో షోలో చూసాము. అక్కడ వాళ్ళ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పాడో సేమ్ అదే చెప్తారు అక్కడ కూడా. వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ అన్న అబ్బాయి పడిన కష్టం ఏంటి. సో ఇది కూడా మనం నేను కూడా రిలేట్ చేసుకోవచ్చు. అవి చాలా వాటిలో, అంటే కళ్యాణ్ దాంట్లో కానీ ఇమ్మాన్యుయల్ దాంట్లో కానీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా అయితే రిలేట్ చేసుకోవచ్చో ఆ విధంగా రిలేట్ చేసుకోవచ్చు అండి. సో అలా రిలేట్ చేసుకున్నప్పుడు అలాగా చాలా బాధపడతాడు ఇమ్మాన్యుయల్. వాళ్ళ ఫాదర్ గురించి చెప్తా, వాళ్ళ బ్రదర్ గురించి, మా హీరో మా బ్రదరు ఇద్దరం పనులకు వెళ్ళేవాళ్ళం. సో నా చేత తక్కువ పని చేపించి తను ఎక్కువ పని చేసేవాడు. ఇండస్ట్రీలో తను ఎదగాలనుకుంటున్నాడు. నేను ఆల్రెడీ నాకు కొంచెం మంచి పేరు వచ్చింది, నాకు కొంచెం సర్కిల్ పెరిగింది. నా సర్కిల్ ద్వారా కూడా తను వద్దనుకున్నాడు. తనకు తాను ఇండివిజువల్గా ఇంకా ట్రై చేస్తున్నాడు. జీవితంలో ఒక సినిమా తీసి చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అని చెప్పి వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకుంటూ ఏడుస్తుంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ. సో తనూజ నేను యూకేజీ వరకు ఇక్కడ హైదరాబాద్లో చదివాను. దాని తర్వాత ముగ్గురు ఆడపిల్లలము. సో మేము మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయ్యాము. మా అందరూ అంటుండేవాళ్ళు, ముగ్గురు ఆడపిల్లలు ఎలా చేస్తావు అంటే ఎలా పెంచుతావో వాళ్ళని, ఒక్కళ్ళకి చెడ్డ పేరు వచ్చినా కానీ ముగ్గురికి చెడ్డ పేరు వచ్చింది, మరి నీ ఎలా పెంచుతావు అది అని చెప్పి మన ఫాదర్ చెప్పాడు. అండ్ నేను ఇంకా సినిమాల్లో కూడా చాలా యాక్సిడెంట్లుగా వచ్చాను. సో నాకు అసలు రావాలని లేకపోతుండే సినిమాల్లోకి. అండ్ మా అమ్మ నన్ను ఒకసారి అడిగినప్పుడు ఏమవుతావు, పెళ్లి చేసేస్తానంటారు నాన్న అంటే, పెళ్ళే చేసుకోండి అంటే నేను పారిపోతానని చెప్పాను మా అమ్మతోటి. మా అమ్మ నేను అడిగితే సో యాక్టర్ ఇంకా అని చెప్పి మా అమ్మ చాలా ఫైట్ చేసింది, నాకు చాలా స్ట్రాంగ్గా నిలబడింది. సో మీ అందరికి ఒక్కొక్కరికి ఒక హీరో ఉన్నారు కదా, సో నాకు హీరో వచ్చేసరికి మా అమ్మ నా కోసం గట్టిగా నిలబడింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తారనమాట. సో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు చూపించలేని ఇంతవరకు చూపిస్తారు. దాని తర్వాత దివ్య పాప భరణి గారు అడుగుద్ది, మీరు నన్ను కెప్టెన్ అయినప్పుడు ఒకటి అడుగుతాను చెప్పండి సీరియస్గా, మీరు నన్ను కెప్టెన్ అయినప్పుడు మీరు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, తను ఎందుకు ఎత్తుకున్నారు, మీరు నా దగ్గరికి ఎందుకు రాలేదు, తన దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే కంపేర్ చేయను. ఆ ఫోటో మీ దగ్గరికి పెట్టినప్పుడు ఎందుకు రాలేదు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఆయన ఒకటి చెప్తా ఉంటాడు, ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒకటి చెప్తా ఉంటాడు. సో ఫైనల్గా అమ్మాయి అయినా కానీ ఏదో పాయింట్లో ఈ అమ్మాయి అందరు తనూజ చుట్టూనే తిరుగుతూ ఉంటారండి. అదే ఏ కాంటెక్స్ట్ అయినా కానీ హౌస్లో అది తనూజ గారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అదే అమ్మాయి ప్లస్ పాయింట్ అనమాట. విచ్ ఇస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఫుటేజ్ ఎక్కువ వచ్చింది ఆ అమ్మాయికి. ప్రతి ఎపిసోడ్లో ఫుటేజ్ ఎక్కువ వచ్చింది ఆ అమ్మాయికి. మినిమం 30 to 40 minutes ఫుటేజ్ ఆ అమ్మాయిదే ఉంటుంది. కంటెంట్ అంతా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదనమాట సంగతి. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.